ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 3వ వచనము. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చాను, నీకు బదులుగా కూషును సేవని ఇచ్చాను అనే వాగ్దానం ఇచ్చారండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేశాను. స్థుతులు చెల్లించి మళ్ళీ ప్రార్థన చేస్తే ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించాను. వెంటనే చూడండి ఇక్కడ. అవునండి, దేవుడు మరి నన్ను అయితే మరి పేరు పెట్టి పిలిచాను. 40 రోజులు ఇంద్ర అని పేరు పెట్టి పిలిచి నేను తోడైన భయపడుతుందని చెప్పి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాశారు అనమాట. అలా చూపించాను అనమాట. ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ అయితే యాకోబు నేను నిర్మించినవాడికి యెహోవా, ఇశ్రాయేలు నేను నిర్మించినవాడికి ఎలాగ సెలవిచ్చున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచాను నా సొత్తు అని చెప్పేసి 100 రోజులు కూడా దేవుడు మాట్లాడారు నాతో. ఈ వాగ్దానాన్ని సొందరం మరి ఆయన నీవు జల్లను పడి దాటినప్పుడు అవన్నీ నీకు దాటినప్పుడు నేను నీకు తోడై ఉండును అంటున్నారు. ఇంకా నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారం అంటున్నారు. నీవు అగ్ని మధ్య నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలు నిన్ను కాల్చమన్నారు. నాకు నేను నీకు దేవుడని అన్నారు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నేనే నేను రక్షించమని అంటున్నారు. నీ ప్రాణ రక్షణ క్రయంగా ఐగుప్తు ఇచ్చాను, నీకు బదులు కూషు సేవ ఇచ్చాను అని అంటున్నారు అనమాట. ఇవి నా దృష్టి ప్రియుడివైన నా గరుడు అయితే అంటున్నారు. నేను నిన్ను ప్రేమించినాను కనుక నీకు ప్రత్యేక మనుషులను అప్పగిస్తున్నాను, నీ ప్రాణం నాకు ప్రత్యేక మనుషులను జనములను అప్పగించినాను అంటున్నారు అనమాట. భయపడదు అన్నారు. నేను తోడైన అంటున్నారు. ఇంకా నా మహిమ నిమిత్తం నేను సృజించిన వరకు నా పేరు నా నామం పెట్టబడిన వారినందరూ నేను తెప్పిస్తానంటున్నారు. ఇప్పుడు మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకున్న నా సేవకుడును నాకు సాక్షులు అంటున్నారు అనమాట. నేనే యెహోవాని అంటున్నారు. నేను తప్ప వేరొక రక్షకుడు లేడు అంటున్నారు అనమాట. ప్రకటించేవాడిని నేనే రక్షించేవాడిని నేను అంటున్నారు. దాన్ని గ్రహం చేసిన వాడిని కూడా నేను అంటున్నారు. ఏ అన్ని దేవత కూడా మరి మీలో ఉండదు అంటున్నారు అనమాట. నేనే దేవుడని మీరే నాకు సాక్షులు అంటున్నారు. ఇదే యెహోవాకు అంటున్నారు అనమాట. ఇది మొదలుకొని నేనే ఆయనను మరి నా చేతిలో నుండి మరి విడిపింపు కలవాడు ఎవడని మరి లేడంటున్నారు. నేను కార్యం చేయగా త్రిప్పివేవాడు ఎవరు లేడంటున్నారు అనమాట. ఇంకా దేవుడు మరి ఏమంటున్నారంటే ఇంకా నీవు మరి నేనే నిత్యంతరంగా నీతికం తుడిచివేస్తే నీ పాపని జ్ఞాపం చేసుకొని అన్నారు. నేను ముందుగా పోల్చిపెట్టుగా సలహం చేస్తా అంటున్నారు. అందుకని స్థలం ఉంచబడి నిధులను రహస్యాలను మనకిందని నీకు ఇస్తా అంటున్నారు. బుద్ధి వచ్చి వరకు ఎత్తుకున్న వాడిని నేనే సంగపెట్టుకున్న నేనే ఎత్తుకొని సురక్షించేవాడిని నేనే అంటున్నారు. నేనే చేసిన ఎత్తుకొని సురక్షించేవాడిని నేనే అంటున్నారు అనమాట. స్థితిని బిడ్డను కన్యం కన్నెత్తం జరిపిన వారైనా మరుస్తారు కానీ నిన్ను మరొని అంటున్నారు అనమాట. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తా అంటున్నారు. నా నీతిని నా రక్షణ తత్వం ఉంటుందని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారండి. అతడు దెబ్బలతో మనకు స్వస్థతలు చేస్తారని దేవుడు మాట్లాడుతున్నారు. ధైర్యం తెచ్చుకుని నేను దేన్ని నిబ్రంగా ఉంచుకోమని దేవుడు ఏదైనా మాట్లాడుతున్నారు. భూమి యొక్క అంశాలు నీ మూలంగా సంతానపరంగా ఆశీర్వదిస్తానని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారు. ఏదైనా అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనగ్ర సరస్వతి మంత్రకరమైన నామనగాలు స్థుతిస్తున్నాదండి. అందుమైతే ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పెరిగి జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డకి అవసరం తెచ్చండి, అక్కడ కోరికలు తెచ్చండి. వీటికి మంచి జరిగింది దేశాలు లేవండి. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చండి. ఆది వేసినవారు ఆది సాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం తెచ్చండి. కొన్ని వారు లేతండి. రక్షణ తెచ్చండి. మీ త్వరాన్ని మీరు చేయండి. మీద చూడండి చూపమని ఎత్తపడుకులు ఉండే భాగం తెచ్చమని మా ప్రభు పేరు నేసుక్రీస్తు పరిశుద్ధమైన మన అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె ప్రభు సేవలో మీ సహోదరి మీకు ప్రార్థనలో మా కుటుంబం కోసం కూడా జ్ఞాపకం చేసుకొని మనం చేసుకుంటానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.